పల్లవి సార్ నమస్తే. నమస్తే సార్. నమస్కారం మేడం. నానమ్మా నానమ్మా. నమస్కారం అండి. నమస్కారం. వచ్చారా? నమస్తే. కూర్చోండి. అమ్మ పల్లవి, మీ అమ్మ వాళ్ళు వచ్చారే. పల్లవి అమ్మా. పల్లవి ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. తాతగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పల్లవి, ఇవాళ నేను నిశ్చితార్థమని చెప్పి మీ అమ్మ రాత్రంతా నిద్రపోలేదు తెలుసా? 3 గంటలకి లేచి, ఏవండి 3 అయింది లేద్దామా, 4 గంటలకి రెడీ అవుదామా, ఏవండి 5 అయిపోతుంది, వెలుతురు వచ్చేస్తుంది, బయలుదేరదామని ఇదే గొడవ. ఊరుకోండి. కూతురు నిశ్చితార్థం అంటే ఏ తల్లికి నిశ్చింతగా నిద్రపడుతుందిరా? పల్లవి, ఈ చీర తీసుకో. కన్న కూతురని తెలియకపోయినా దాని నిశ్చితార్థానికి తల్లి స్థానంలో నిలబడే అదృష్టం పట్టింది నీకు. డెస్టినీ అంటే ఇదేనేమో. మేడం, అది వదిన నిశ్చితార్థం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు. పల్లవి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోలేదు కదా, ఆయనకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం తప్పక ఆయన్ని వేరే ఊరు పంపించాల్సి వచ్చింది. అందుకే ఈ కూతురు నిశ్చితార్థం ఈ తల్లిదండ్రుల చేతుల మీదుగా జరుగుతుంది. నా కన్న తల్లిదండ్రులు మీరే నాన్న. మీ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం మీకు తెలియకుండానే మీ ద్వారానే జరుగుతుంది. ఆ నిజం చెప్పడానికి ఆ స్వామి చెప్పినట్టు టైం ఉంది. ఆ టైం మీ పార్టీకి అయిపోతే గనక ఈ రోజు మీకెక్కువ ఆనందాన్ని ఇస్తుండేది. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకోనరా.